ఏంటి రానమ్మా ఇలా వచ్చావేంటి? ఏంటి విశేషాలు? నీతో విశేషాలు మాట్లాడేంత తీరిక నాకు లేదులే గాని ఇక ముందు మా ఆయన నీకు వడ్డీ కట్టరు, ఆ విషయం నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఎందుకు కట్టడు? నీకు వడ్డీ కట్టాలంటే నేను మా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. నేను మా ఆయనకి డబ్బులు ఇవ్వను కాబట్టి ఆయన నీకు వడ్డీ కట్టరు. బాగుందమ్మా, డాక్టర్ నర్సు కొట్టుకుని పేషెంట్ పాడెక్కిచ్చినట్టు మీరు కొట్టుకుని నా వడ్డీ మీద పడ్డారేంటి? నువ్విచ్చిన అసలుకి ఇప్పటికే 2 రెట్లు ఎక్కువగా వడ్డీ కట్టించుకున్నావు. ఇక వడ్డీ కట్టడం మా వల్ల కాదు. అసలు ఎలా తీర్చుకుంటావో తీర్చుకో. వడ్డీ వ్యాపారం అంటే అదే కదమ్మా, అసలు కట్టేంతకు వడ్డీ కట్టాలి. అలా కట్టలేకపోతే వచ్చి చెప్పాలి. అది సంస్కారం. నమస్కారం.